గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం పార్టీని వీడి కూటమి పార్టీలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే తరుణంలో వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులైనటువంటి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరుతున్నారన్నటువంటి వదంతులు భారీగానే వినిపించాయి. ఈ విషయం మీడియాలో సైతం భారీగా చక్కర్లు కొట్టింది. దీనిపై కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. తన రాజకీయం ప్రయాణం మొదలైందే వైఎస్ఆర్ కుటుంబంతోనని, అలాగే తాము రాజకీయాల్లో కొనసాగితే చివరి వరకు వైఎస్ఆర్ కుటుంబంతోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. దీంతో కేతిరెడ్డి జనసేనలో చేరికపై ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ వచ్చినట్లేనని. రెండోది ఏదో నేను పార్టీ మారుతాను అని చెప్పేసి, సో దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఎక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు. నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము, వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము. దిస్ ఈస్ ఇప్పటి నుంచి కాదు, మేము 35 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం వెంబడే ఉన్నాము. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము. ఎల్లవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాం. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే, వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు జరుగుతున్నా, ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం, కానీ అంతకుమించి వేరేది ఏం లేదు. సో బేసిక్గా గెలుపు ఓటములు వీరి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళకు అండగా ఉండాలి అనేది నేను మొదటి నుంచి నాకున్న భావన. సో నేను యాక్చువల్గా బేసిక్గా పాలిటిక్స్లోకి వచ్చినది కూడా అదే విధంగా. నా సినారియో కూడా తెలుసు, పొలిటికల్ సిస్టంలోకి ఏ విధంగా రాజకీయాల్లోకి రావడం. మా నాన్న అంతా దూరం పెట్టినది మమ్మల్ని అందరినీ రాజకీయాలకు. కానీ ఎప్పుడైతే మా నాన్న ఆకస్మికంగా చనిపోవడం జరిగిందో, మా చిన్నాన్న అప్పుడు జైల్లో దూరంగా ఉన్నాడు. అలాంటి సందర్భంలోనే మా వర్గానికి, మా గుంపుకు ఎటువంటి హాని జరగకూడదు, ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను తిమ్మంపల్లిలో కానీ అప్పుడు రాజకీయంగా కానీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి. లేకుంటే నేనేమేదో మోజుబడో లేకుంటే ఇంకో దాని మీద పడో నేనేమి రాజకీయాల్లోకి వచ్చినది కాదు. ఆ రోజు మా వర్గం కోసము, మా వాళ్ళ కోసము, మా మనుషుల కోసం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము నేను రాజకీయాల్లోకి రావడం చెప్పింది. ఈరోజు కూడా అంతే. మేము వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నాం. సో మంచినా చెడైనా వాళ్ళతోనే సేల్ అవుతా అంటాం తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ ఏంది ఉండదు.